నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అమెరికాకు భారీ షాక్ ఇస్తూ ఉన్నాయన్నమాట. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మనం చూసుకుంటే ఒక సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. అమెరికా తమ యొక్క దేశాల రక్షణ భద్రతను చేపట్టడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి, ముఖ్యంగా సౌదీ మరియు యుఏఈ ఏవైతే ఉన్నాయో తీవ్రమైన స్థాయిలో అమెరికా పైన విమర్శలు చేయడం జరిగిందనమాట. ఇరాన్ దాడుల వల్ల యుఏఈలోని అబుదాబి కానీ దుబాయ్ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పేసి, తమ దేశంలో ఉన్న అమెరికా స్థావరాలు, అమెరికా ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో వాటిని మూసివేయాలని చెప్పేసి యుఏఈ డిమాండ్ చేస్తూ ఉంటే, మరోవైపు సౌదీ అరేబియా తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంది. లక్షల కోట్ల రూపాయలు కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అమెరికాకు చెల్లిస్తూ ఉంటే, ప్రస్తుతం కువైట్ మరియు గల్ఫ్ దేశాలను కాపాడటంలో అమెరికా పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఆయా దేశాలైతే అమెరికా పైన ఒత్తిడి తెస్తూ ఉన్నాయన్నమాట. అమెరికా ఎలా స్పందిస్తుందో ప్రస్తుతం వేచి చూడాల్సి ఉంది. అలాగే అమెరికా రక్షణ భవిష్యత్తులో మాకు అవసరం లేదని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అయితే ఆలోచనలో పడ్డాయన్నమాట. ఇప్పటి వరకు సొంత సైనిక ఏర్పాటు లేకుండా అమెరికా మీద అతిగా ఆధారపడటం వల్ల కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇప్పుడు ఇటువంటి సంక్షోభాలను అయితే అనుభవిస్తూ ఉన్నాయన్నమాట. ప్రస్తుతం దీనిపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాల్సి ఉంది. మరోవైపు కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అమెరికా రక్షణ తమకు అవసరం లేదని చెప్పి తేల్చి చెబుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే గాని ముఖ్యంగా ఇరాన్ సంబంధించి హార్ముజ్ జలసంధి కావచ్చు, అలాగే అమెరికా తన యొక్క దేశ ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటూ ఉంది. కువైట్ మరియు గల్ఫ్ దేశాల ప్రయోజనాలు చూసుకోవటం లేదు. ఇప్పటికే యుద్ధం మొదలయ్యి 7 వారాలు దాటుతూ ఉన్నా సరే కానీ హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోలేకపోయింది. ఇరాన్ దగ్గర ప్రస్తుతం మనం చూసుకుంటే అమెరికా ఏమీ చేయలేకపోతూ ఉందని చెప్పి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మండిపడుతూ ఉన్నాయి. హార్ముజ్ జలసంధిని పూర్తిగా స్వాధీనం చేసుకొని కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు అమెరికా అప్పగించాల్సి ఉంటుందని చెప్పేసి, లేకపోతే అమెరికా రక్షణ భద్రత తమకు అవసరం లేదని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తేల్చి చెబుతూ ఉన్నాయి. మరి అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.